హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ యూపీఎస్సీ మెడికల్ డివైజెస్ సంబంధించి ఆల్రెడీ 20 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకు ప్రీవియస్ గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే దాని గురించి కూడా మనం ఒకసారి అయితే క్లియర్ గా చూద్దాం. సో మీరు కనుక డైరెక్ట్ గా యూనియన్ పబ్లిక్ యూపీఎస్సీ యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వస్తే కనుక మీరు డైరెక్ట్ గా ఇక్కడ మీకు వాట్స్ న్యూ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు వాట్స్ న్యూ అని మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీకు అటెండమ్ నోటీస్ ఫర్ 20 పోస్ట్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక 20 పోస్ట్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైజెస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ద నోటీస్ ద పీడిఎఫ్ ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ పీడిఎఫ్ అయితే వస్తుంది. సో డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ ఇది దాదాపు 2 months ముందే వచ్చింది. 20 పోస్టులు మెడికల్ డివైజెస్ సంబంధించి ఫార్మా పీపుల్ కూడా అప్లై చేశారు. చాలా మంది కూడా ఇంజనీరింగ్ సిలబస్ ఉంటుంది అనుకున్నారు. ఈవెన్ నేను కూడా అదే బిలీవ్ చేశాను. బట్ మై సెల్ఫ్ ఐఎమ్ ఆల్సో ప్రూవ్డ్ రాంగ్. సో ఇక్కడ సిలబస్ అనేది జనరల్ గా ఇచ్చాడు అనమాట. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ అదృష్టవంతులు. సో ఒకసారి చూద్దాం డీటెయిల్స్ ఏమి ఇచ్చారు క్లియర్ గా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడెండమ్ నోటీస్ టు క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు 20 vacancies. Just a minute, I will use my pen. Okay. So regarding here, recruitment test for recruitment to 20 vacancies for the post of drug inspector medical devices in Central Drug Standard Control Organization, Department of Health and Family Welfare, Ministry of Health and Family Welfare. So in this unreserved category, 7 seats are there, EWS 3 seats, OBC 5, SC 3, ST 2, and physically handicapped and backward, that is 2. And advertise number 625 vacancy 25050624624. So the commission has decided to conduct offline pen and paper based recruitment test for shortlisting the candidate for the above mentioned post on 2/11/2025. ఎగ్జామ్ అనేది మీకు నవంబర్ 2వ తారీఖున అయితే జరగబోతుంది. అండ్ ఫుల్లీ ఇట్ ఈస్ ఏ పేపర్ పెన్ బేస్డ్ టెస్ట్. సో టైం వచ్చేసి 9:30 AM to 11:30 AM. Only those candidates shortlisted in the written test who fulfill the eligibility candidates of the post shall be called for the interview. Center of the test scheme and syllabus of is given under. సో ఎగ్జామ్ అనేది మీకు నవంబర్ 2వ తారీఖు జరగబోతుంది. సో టోటల్ 20 పోస్టులు జరగబోతుంది. ఎగ్జామ్ అనేది 9:30 AM నుంచి 11:30 AM జరుగుతుంది. ఇక్కడ మీకు క్లియర్ గా అంటే మీ సెంటర్ యొక్క కోడ్. సో అహ్మదాబాద్ అయితే 1, భోపాల్ 4, చెన్నై 12, ఢిల్లీ 08, డిస్పూర్ గౌహతి 9, జైపూర్ 11, జమ్మూ 34, కొచ్చి 24, కోల్కతా 06, లక్నో 2626, ముంబై 05, నాగ్పూర్ 13, రాంచీ 41, విశాఖపట్నం 51 అండ్ పోర్ట్ బ్లేర్ 37. ఓకే, సో మన స్టేటస్ సంబంధించి చూసుకుంటే కనుక నథింగ్ బట్ 2 తెలుగు స్టేట్స్ కూడా క్లియర్లీ ఇట్ ఈస్ ఏ విశాఖపట్నం. అండ్ స్కీమ్ ఆఫ్ ద టెస్ట్. సో స్కీమ్ ఆఫ్ ద టెస్ట్ ఏ విధంగా ఉంటుంది మీరు గమనిస్తే కనుక టెస్ట్ అనేది టోటల్ 2 hours ఉంటుంది. 9:30 నుంచి 11:30 AM. All questions will carry equal marks. The test will be objective type questions with multiple choice of answer. The medium of the test will be English only. There will be penalty for wrong answers. సో 2 గంటల అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా ఈక్వల్ మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ ఆన్సర్. మీడియం ఆఫ్ ద టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. సో ఇంగ్లీష్ లోనే మీ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. There will be a penalty for wrong answer. So negative marks అనేవి క్లియర్ గా ఉంటాయి. Every wrong answer will carry a deduction of 1/3 of the marks assigned to that question. If no answer is marked for a question, there will be no penalty for that question. Okay. సో సిలబస్ అనేది చూస్తే కనుక చాలా జనరల్ గా ఇచ్చారు. ఎక్కడ కూడా మీకు స్పెసిఫిక్ గా ఇంజనీరింగ్ సిలబస్ అని ఇవ్వలేదు. సో ఫార్మసీ అనేది కూడా ఇవ్వలేదు. సో క్లియర్ గా గమనిస్తే కనుక రిగార్డింగ్ ద సిలబస్, కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంట్, సోషల్, ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, basic knowledge of computer application, English language proficiency, reasoning ability and quantitative aptitude. So you have to more focus on the medical devices 2017 medical device rules and general sciences. So this is a simple syllabus. So once you have to go through it, if anything is there, any doubts are there, you can mention in the comment box. And note 1,
intimation about venue of the recruitment test will be communicated to the candidates in the due course. Note 2. RT and the interview shall carry a 75:25 weightage for those candidates shortlisted out of the recruitment test, nothing but recruitment test, and those who qualify in the interview. Okay. సో రిక్రూట్మెంట్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వాలి, అలాగే ఇంటర్వ్యూకి వాళ్ళు మాత్రం పిలవడం జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ సూటబిలిటీ ఫర్ ద ఇంటర్వ్యూ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద వేరియస్ కేటగిరీస్. సో జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 50 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావాలి. ఓబీసీ కేటగిరీ 45 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ బ్యాక్వర్డ్ 40 అంతకన్నా ఎక్కువనే ఖచ్చితంగా ఉండాలి. నోట్ 3. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ టెస్ట్ సెంటర్ విల్ బి ఎంటర్టైన్. సో మీ టెస్ట్ సెంటర్ మీరు చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. సో ఇది పూర్తిగా యూపీఎస్సీ మెడికల్ డివైజెస్ 20 పోస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. దానికి సంబంధించి ఎగ్జామ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ సెంటర్స్ లో జరగబోతున్న క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇదన్నమాట. సో మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే కనుక ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను. సో ఫార్మా సెంటర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.